2019లో భారత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి సీ ఫుడ్ ఎగుమతుల ద్వారా 1,00,000 కోట్ల ఆదాయం సాధించడం. ఇది కేవలం ఒక సంఖ్య కాదు, దేశాన్ని గ్లోబల్ సీ ఫుడ్ సూపర్ పవర్ గా నిలబెట్టే దిశగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద రూపొందించిన వ్యూహాత్మక లక్ష్యం. అయితే 2024-25 తుది గణాంకాలు ఇప్పుడు ఒక కఠిన వాస్తవాన్ని బయటపెడుతున్నాయి. లక్ష్యం 1,00,000 కోట్లయితే మనం సాధించగలిగింది కేవలం 62,408 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 37,600 కోట్ల భారీ లోటు. అసలు ఈ ప్రతిష్టాత్మక లక్ష్యం ఎక్కడ అడ్డంకులను ఎదుర్కొంది? ప్రభుత్వం ఇప్పుడు ఈ గడువును 2030కి ఎందుకు రీసెట్ చేయాల్సి వచ్చింది? ఇదే ఇవాల్టి మన ఇంపాక్ట్ స్టోరీ. ఈ వైఫల్యానికి కారణాలను లోతుగా విశ్లేషిస్తే ఉత్పత్తి పరంగా రంగం అద్భుతంగా అభివృద్ధి చెందుతున్నట్టే కనిపిస్తోంది. 2016లో 9.4 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న ఎగుమతి పరిమాణం 2025 నాటికి ఏకంగా 17 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. అంటే మనం గతంలో కంటే ఎక్కువ చేపలను వేటాడుతున్నాం, ఎక్కువ రొయ్యలను పండిస్తున్నాం. కానీ ఇక్కడే ఒక తేడా ఉంది. పరిమాణం పెరిగినంత వేగంగా ఆదాయం పెరగలేదు. 2022-23లో 64,000 కోట్ల గరిష్ట స్థాయికి చేరిన ఎగుమతి విలువ ఆ తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టింది. దీనికి ప్రధాన కారణం మన ఎక్స్పోర్ట్ బాస్కెట్ ప్రమాదకరంగా ఒకే ఉత్పత్తిపై ఆధారపడి ఉండటం. మన మొత్తం ఎగుమతి విలువలో 70% వాటా కేవలం ఫ్రోజన్ రొయ్యలదే కావటం ఈ రంగాన్ని రిస్క్ లోకి నెట్టింది. ఈ ఏకపక్ష ఎగుమతి విధానం వల్ల కలిగే నష్టాలు 2024లో మన రెండు ప్రధాన మార్కెట్లు అమెరికా మరియు చైనాలో డిమాండ్ పడిపోవడంతో స్పష్టంగా బయటపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా రొయ్యల ధరలు క్షీణించడంతో ఉత్పత్తులలో వైవిధ్యం లేని భారత్ ఒక్కసారిగా దెబ్బతింది. ఇదే సమయంలో మన రైతులు వైరల్ డిసీజ్లతో సతమతమవుతున్నారు. దీనివల్ల క్వాలిటీ తగ్గి రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరిగి ఎగుమతి సామర్థ్యం దెబ్బతింటోంది. దీనికి తోడు అంతర్జాతీయంగా రెడ్ సీ సంక్షోభ రవాణా ఖర్చులను 500% వరకు పెంచింది. కేప్ ఆఫ్ గుడ్ హోప్ మార్గం ద్వారా నెలల తరబడి ఆలస్యంగా సరుకు రవాణా చేయాల్సి రావడంతో పాడైపోయే ప్రమాదం ఉన్న సీ ఫుడ్ ఎగుమతిదారులకు ఇది ఒక పీడకలగా మారింది. ఇలాంటి బయట సంక్షోభాలను ఎదుర్కోవటంలో మన అంతర్గత అమలు లోపాలు కూడా సమస్యను మరింత తీవ్రమయ్యేలా చేశాయి. PMMSY కింద 20,050 కోట్లు కేటాయించినప్పటికీ పార్లమెంటరీ రికార్డుల ప్రకారం 2020-25 మధ్య విడుదలైంది కేవలం 4,000 కోట్లు మాత్రం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల నిధుల విడుదల నెమ్మదించడం మన గ్రోత్ కి పెద్ద బ్రేక్ వేసింది. ఇదే సమయంలో మన పోటీదారులు వ్యూహాత్మకంగా దూసుకుపోయారు. ఈక్వెడార్ భారీ పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేస్తూ ప్రపంచ ధరలను శాసించే స్థాయికి చేరింది. వియత్నాం మరో అడుగు ముందుకేసి ఇతర దేశాల నుండి ముడి సరుకును దిగుమతి చేసుకుని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి అధిక లాభాలు గడుస్తోంది. భారత్ మాత్రం మధ్యలో చిక్కుకుంది. మన దగ్గర పరిమాణం ఉంది, కానీ వియత్నాం లాంటి ప్రాసెసింగ్ గానీ ఈక్వెడార్ లాంటి ఇండస్ట్రియల్ స్కేల్ గానీ మనకు అందుబాటులో లేకుండా పోయాయి. ఈ సవాళ్లను గుర్తించిన ప్రభుత్వం 2025 లక్ష్యాన్ని ఇప్పుడు 2030కి మార్చి తన వ్యూహాన్ని పూర్తిగా రీసెట్ చేసింది. ఈసారి కేవలం ముడి ఉత్పత్తిని పెంచడం కాకుండా ఎగుమతుల్లో 30% వాటా వాల్యూ యాడెడ్ ఉత్పత్తులదే ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనికి అనుగుణంగా బడ్జెట్ 2026లో సముద్ర వేటపై కస్టమ్స్ డ్యూటీ రద్దు, ప్రాసెసింగ్ ఇన్పుట్స్ పై డ్యూటీ ఫ్రీ పరిమితిని 1% నుంచి 3%కి పెంచడం వంటి కీలక చర్యలు తీసుకుంది. మరోవైపు ఫిబ్రవరి 2026లో అమెరికా సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు భారత్ కు గొప్ప అవకాశం ఇచ్చింది. ట్రంప్ విధించిన 58% భారీ టారిఫ్లను కోర్టు కొట్టివేయడంతో పన్ను భారం 15%కి పడిపోవటం మన రైతులకు మళ్లీ ఊపిరిపోతుంది. 2030 లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఏటా కనీసం 10% గ్రోత్ ని సాధించాలి. ఇది సాధ్యమే, కానీ మనం కేవలం రొయ్యల మీద మాత్రమే ఆధారపడటం మానేసి మౌలిక సదుపాయాల అమలులో వేగం తీసుకురావాలి. భారతదేశానికి సీ ఫుడ్ సూపర్ పవర్ గా మారే పొటెన్షియల్ పుష్కలంగా ఉంది. కానీ రాబోయే 5 ఏళ్లు మన పనితీరుకు పట్టుదలకు అసలైన పరీక్ష. మరి మీరేమనుకుంటున్నారు? ఈ కొత్త సంస్కరణలు మనల్ని 1,00,000 కోట్ల మార్కును దాటించగలవా, లేక మనం ఇంకా ఒకే ఉత్పత్తిపై ఆధారపడి నష్టపోతామా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంపాక్ట్ స్టోరీస్ కోసం ఫిషరీ న్యూస్ ను ఫాలో అవ్వండి.